హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ పేరున్న ఆడది మకర రాశి వారి జీవితాలను నాశనం చేసే శనిదేవత. పొరపాటును కూడా ఆమెను మీ ఇంటి ముఖం చూడనివ్వకండి. ఇంట్లోకి వస్తే సర్వనాశనమే అని ఈ మాట వినగానే మీకు ఖచ్చితంగా ఒక రకమైన భయం, ఆందోళన మరియు అంతులేని ఉత్కంఠ కలిగి ఉంటాయి కదూ. అసలు ఎవరా మహిళ? ఆమె పేరేమిటి? నా జీవితంలో కూడా అలాంటి పేరున్నవారు ఎవరైనా ఉన్నారా? ఆమె నా ఇంట్లోకి వస్తే నిజంగానే నా జీవితం నాశనమవుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు మీ మెదడును తొలిస్తూ ఉండవచ్చు. ఈ వీడియోను మీరు మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడటం మీ భవిష్యత్తుకు, మీ కుటుంబ ప్రశాంతతకు చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం ఒక సాధారణ జ్యోతిష్య పరిహారం గురించో లేక ఏదో పూజ గురించో కాదు. ఇది మీ జీవితం, మీ కుటుంబం, మీ ఆర్థిక పరిస్థితి మరియు మీ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్యం. మకర రాశి వారు సాధారణంగా చాలా కష్టపడే తత్వం ఉన్నవారు, నమ్మకస్తులు. అలాంటి మీ జీవితంలోకి ఒక నిర్దిష్టమైన లక్షణాలు, ఒక ప్రత్యేకమైన పేరున్న వ్యక్తి ప్రవేశిస్తే జరిగే పరిణామాలను జ్యోతిష్య మరియు మానసిక శాస్త్ర కోణంలో ఈరోజు మనం వివరంగా విశ్లేషించుకోబోతున్నాం. ఆ పేరేమిటో, దానికి సంబంధించిన ఆ ప్రత్యేకమైన అక్షరాలేమిటో నేను మీకు సరైన సమయంలో ఖచ్చితంగా వెల్లడిస్తాను. వీడియో చివర్లో ఏదో చెప్పి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం ఇక్కడ జరగదు, కాబట్టి శ్రద్ధగా వినండి. కానీ అంతకంటే ముందు అసలు ఈ పరిస్థితి వెనుకున్న అసలు రహస్యం ఏమిటో, మకర రాశి వారు ఎందుకు ఇంత సులభంగా లక్ష్యంగా మారుతారో మీరు తెలుసుకోవాలి. ముందుగా మకర రాశి వారికి మరియు శనిగ్రహానికి మధ్య ఉన్న అద్భుతమైన విడదీయరాని సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది శనిదేవుడు అనగానే భయపడిపోతారు. కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఇచ్చే గ్రహంగా మాత్రమే శనిని చూస్తారు. కానీ సంప్రదాయ జ్యోతిష్య శాస్త్రంలో శని అంటే కేవలం కష్టం కాదు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం శని కర్మఫలదాత, అంటే మనం చేసే పనులకు సరైన ప్రతిఫలాన్ని ఇచ్చే న్యాయాధికారి. మకర రాశికి అధిపతి సాక్షాత్తు ఆ శని భగవానుడే. అందుకే మకర రాశి వారి జీవితంలో క్రమశిక్షణ, బాధ్యత, నియమాలు, కష్టపడే తత్వం చాలా మెండుగా ఉంటాయి. మీరు ఏ పని చేసినా దానికి వెంటనే ఫలితం రాకపోయినా ఎంతో ఓపికతో దానికోసం పోరాడతారు. అయితే జ్యోతిష్య పండితులు విశ్వసించే విధంగా శనిదేవుడు మకర రాశి వారి జీవితంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితులను, కొంతమంది వ్యక్తులను ఒక పాఠం నేర్పించడానికి తీసుకువస్తారని చెబుతారు. జీవితంలో స్థిరత్వం రావాలంటే ముందుగా ఆ వ్యక్తికి మనుషుల పట్ల, పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన రావాలి. ఆ పాఠం నేర్చుకోకపోతే మకర రాశి వారు తమ మంచితనం వల్ల పదే పదే మోసపోతూనే ఉంటారు. ముఖ్యంగా మన చుట్టూ ఉండే వ్యక్తులు, మనం నమ్మే బంధాలు, మన ఇంటి వాతావరణం మీద ఈ గ్రహ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుందని ఆధ్యాత్మిక విశ్లేషకులు చెబుతుంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు ఇచ్చే చనువు మీ జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పుతాయో అర్థం చేసుకోవడానికి కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. ఇప్పుడు మనం టైటిల్లో చెప్పుకున్న ఒక వ్యక్తి ఇంట్లోకి రావడం వల్లే సర్వనాశనం జరుగుతుంది అనే మాట గురించి మాట్లాడుకుందాం. సర్వనాశనం అంటే ఏదో ఆకాశం విరిగి మీద పడటం లేదా ఇల్లు కూలిపోవడం కాదు. ఒక ప్రశాంతమైన ఇంట్లో అకస్మాత్తుగా గొడవలు మొదలవటం, ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకునే భార్యాభర్తల మధ్య అర్థం లేని అపార్థాలు రావడం, భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బులు నీళ్లలా ఖర్చయిపోవడం, ఇంట్లో ఎవరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని ప్రశాంతంగా మాట్లాడుకోలేని పరిస్థితి రావడం, ఒక కుటుంబానికి ఇదంతా సర్వనాశనమే కదా. చాలామంది ఇళ్లకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులు ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి ఆ ఇంట్లోని మనుషుల మధ్య మాటల తీరు మారిపోతుంది. ఉదాహరణకు, ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే మీ జీవిత భాగస్వామి అకస్మాత్తుగా మీ మీద చిరాకు పడటం మొదలు పెడతారు. ఇంతకాలం మీకు అండగా నిలబడిన మీ పిల్లలు మీ మాట వినడం మానేస్తారు. ఇదంతా ఏదో మాయ వల్లో, మంత్రం వల్లో జరగదు. ఇది పూర్తిగా ఆ వచ్చిన వ్యక్తి మాట్లాడే మాటల ప్రభావం, వారి ఇంట్లో సృష్టించే వాతావరణం వల్లే జరుగుతుంది. ఎవరినైనా కేవలం వారు పేరు, లింగం లేదా రాశి ఆధారంగా వీరు చెడ్డవారు అని ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్ర వేయకూడదని స్పష్టంగా అర్థం చేసుకోండి. పేరు అనేది ఒక గుర్తింపు మాత్రమే, కానీ ఆ పేరున్న వ్యక్తి మాటలు మీ ఇంట్లో ఎలాంటి చిచ్చు పెడుతున్నాయో గమనించండి. ఒకసారి మకర రాశి వారు మీ జీవితంలో గతంలో జరిగిన లేదా ఇప్పుడు జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలను నెమరువేసుకోండి. ఒక మహిళ మీకు లేదా మీ కుటుంబానికి పరిచయం అవుతుంది. వాళ్ళు మీ ఇంటికి తరచుగా రావడం మొదలు పెడతారు. వాళ్ళు వచ్చిన కొత్తలో అంతా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీ కష్టసుఖాలు పంచుకోవడానికి, మీ శ్రమను గుర్తించడానికి ఒక మంచి మనిషి దొరికారని మీరు ఎంతో సంతోషిస్తారు. ఆమె మీ కష్టాలను వింటూ
అయ్యో, మీరు ఎంత కష్టపడుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళు మీ విలువను గుర్తించడం లేదు అని సానుభూతి చూపిస్తుంది. మకర రాశి వారికి సాధారణంగా తమ కష్టాన్ని ఎవరైనా గుర్తిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ బలహీనతని ఆ మహిళ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. మెల్లమెల్లగా పరిస్థితులు మారతాయి. వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి వెళ్ళిన ప్రతిసారి, లేదా వాళ్లతో మీరు ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి మీ ఇంట్లో ఏదో ఒక చిన్న గొడవ మొదలవుతుంది. అంతకుముందు మీ కుటుంబ సభ్యులతో మీరు ఎంతో ప్రేమగా ఉండేవారు. కానీ ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చాక మీ వాళ్ల మీదే మీకు తెలియని కోపం, అనుమానం పుట్టుకొస్తాయి. నా భార్య నిజంగానే నన్ను మోసం చేస్తోందా? నా భర్త నన్ను కాకుండా ఆమె మాటే ఎందుకు వింటున్నాడు అనే సందేహాలు మీ మనసులో నాటుకుపోతాయి. ఇంట్లో ప్రశాంతత పూర్తిగా లోపిస్తుంది. అంతేకాకుండా డబ్బు విషయంలో కూడా మీరు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. ఆ మహిళ చెప్పిన మాటలు విని ఎక్కడో ఒక చోట పనికిరాని పెట్టుబడులు పెట్టడము, లేక ఎవరికో చిట్టీల పేరుతో అప్పు ఇవ్వడమూ చేస్తారు. చివరికి ఆ డబ్బులు తిరిగి రాక, అడిగే ధైర్యం లేక మీరు తీవ్ర మానసిక క్షోభకు గురవుతారు. అంతటితో ఆగకుండా మీ కుటుంబంలోని అత్యంత రహస్యమైన వ్యక్తిగత విషయాలు, మీ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలు, మీ ఆర్థిక ఇబ్బందులు ఆ మహిళ ద్వారా మూడో వ్యక్తికి లేదా సమాజానికి తెలిసిపోతాయి. మీ పరువు బజారున పడుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో మీకు వెంటనే అర్థం కాదు. మీరెంతో నమ్మిన ఆ వ్యక్తే మీ వెనుక ఉండి మీ ఇంట్లోని వాతావరణాన్ని తన మాటలతో ఎలా కలుషితం చేసిందో తెలుసుకోవడానికి మీకు చాలా సమయం పడుతుంది. ఇవన్నీ కేవలం ఊహాజనిత కథలు కావు. జ్యోతిష్య సలహాల కోసం వచ్చే ఎంతోమంది మకర రాశి వారి జీవితాల్లో నిత్యం ఎక్కడో ఒకచోట జరిగే వాస్తవ సంఘటనలు. కానీ ఈ పరిస్థితులను గమనించినప్పుడు ప్రతిదీ ఆ వ్యక్తి వల్లే జరిగిపోయిందని, వాళ్లే మీ నాశనానికి కారణమని గుడ్డిగా నమ్మేయకూడదు. ఇలాంటి మార్పులు మీ జీవితంలో కనిపిస్తే ఆ సంబంధం మీకు నిజంగా ఆరోగ్యకరమైనదేనా అని ఒకసారి నిలబడి ఆలోచించండి. ప్రేక్షకుల్లో కేవలం భయం పెంచడం ఈ వీడియో ఉద్దేశం కాదు. ఒక వ్యక్తి నిజంగా మీకు హాని చేస్తున్నాడా లేదా అనేది వారు మీ ముందు ఎంత తీయగా మాట్లాడుతున్నారు అనే దాన్ని బట్టి కాదు. వారు మీ జీవితంలోకి వచ్చాక మీ ఆలోచన విధానంలో, మీ కుటుంబ బంధాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే దాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. మీ ఇంటి సభ్యులతో మీ బంధం బలపడుతోందా లేక బలహీనపడుతోందా? మీ నిర్ణయాలు మీరు సొంతంగా తీసుకుంటున్నారా లేక ఆ వ్యక్తి ప్రభావంతో తీసుకుంటున్నారా? ఈ ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకోవాలి. ఒకవేళ ఆ వ్యక్తి రాక వల్ల మీ ఇంట్లో తరచుగా కన్నీళ్లు, గొడవలు, ఆర్థిక నష్టాలు వస్తుంటే జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం అది శనిదేవుడు మీకిస్తున్న ఒక హెచ్చరికగా భావించాలి. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే ఎవరైనా సరే ఇతరుల జీవితాల్లో అనవసరంగా జోక్యం చేసుకొని వారి ప్రశాంతతను చెడగొడితే దాని ఫలితాన్ని వారు ఏదో ఒక రోజు అనుభవిస్తారు. కానీ అంతవరకు మీరు మౌనంగా ఉండి మీ ఇంటిని నాశనం కానివ్వకూడదు. ఈ విషయాన్ని మీకు మరింత స్పష్టంగా మీ కళ్ల ముందు జరుగుతున్నట్లుగా అర్థమవ్వడానికి ఒక ఆసక్తికరమైన కుటుంబ కథను ఉదాహరణగా చెబుతాను. ఒక మకర రాశికి చెందిన వ్యక్తి జీవితం చాలా ప్రశాంతంగా గడిచిపోతోందనుకుందాం. ఉదయం లేస్తే ఉద్యోగం లేదా వ్యాపారం, సాయంత్రం ఇంటికి రావడం, భార్యాపిల్లలతో సంతోషంగా సమయం గడపడం, ఇలా సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలోకి ఒక మహిళ ప్రవేశించింది. ఆమె ఆ కుటుంబానికి పక్కింటి ఆవిడ కావచ్చు, లేదా ఆఫీసులో పరిచయమైన సహకోద్యోగి కావచ్చు, లేదా ఒక దూరపు బంధువు కావచ్చు. మొదట్లో ఆమె చాలా సానుభూతితో, చాలా గౌరవంగా మాట్లాడేది. ఆ మకర రాశి వ్యక్తి ఇంట్లో ఏ చిన్న పండుగ వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా తనే ముందుండి సాయం చేస్తున్నట్లు నటించేది. వంటగదిలో భార్యకు సాయం చేయడం, పిల్లలకు బహుమతులు తీసుకురావడం లాంటి పనులతో ఆ కుటుంబం మొత్తం ఆమెను తమ సొంత మనిషిలాగా నమ్మడం మొదలుపెట్టింది. ఇంటి తలుపులు ఆమె కోసం ఎప్పుడూ తెరిచే ఉండేవి. వాళ్ళింట్లో ఏం వండుకుంటున్నారు అనే దగ్గర్నుండి, బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఏ ఆస్తి కొంటున్నారు అనే ప్రతి వ్యక్తిగత విషయంలోనూ ఆమెకు భాగస్వామ్యమిచ్చారు. కానీ క్రమంగా ఆ ఇంట్లో పరిస్థితులు మారడం మొదలయ్యింది. ఆమె భార్యాభర్తల మధ్య చాలా తెలివిగా, ఎవరికీ అనుమానం రాకుండా మాటల ద్వారా చిచ్చు పెట్టడం ప్రారంభించింది. భార్య ఒంటరిగా ఉన్నప్పుడు నీ భర్త ఎప్పుడూ తన తల్లిదండ్రుల గురించే ఆలోచిస్తాడు, నీకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చెప్పడం. అదే భర్తతో మాట్లాడేటప్పుడు మీ ఆవిడికి మీ మీద అసలు గౌరవమే లేదు, మీరు ఇంత కష్టపడుతున్నా ఆమె గుర్తింపు ఇవ్వడం లేదు అని నూరిపోయడం మొదలుపెట్టింది.
ఆ మాటలు చాలా చిన్నవే అనిపించినా అవి వారి మనస్సుల్లో విషంలా పనిచేశాయి. ఆ మకర రాశి వ్యక్తికి తెలియకుండానే తన సొంత జీవిత భాగస్వామి మీద అనుమానం పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఇంట్లో చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలు జరగడం కాస్త పెద్ద పెద్ద రాద్ధాంతాలుగా మారాయి. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయే ఆ ఇల్లు ఏడుపులు అరుపులతో నిండిపోయింది. ఆ తర్వాత ఆ మహిళ ఇచ్చిన సలహాతో భవిష్యత్తు కోసం దాచిన ఒక పెద్ద మొత్తాన్ని తీసుకువెళ్ళి ఎక్కడో రియల్ ఎస్టేట్లోనూ లేదా ఆమెకు తెలిసిన వారి వ్యాపారంలోనూ పెట్టుబడిగా పెట్టారు. ఆ డబ్బు తిరిగి రాలేదు. అడిగితే ఆమె చాలా తెలివిగా తప్పించుకుంది. ఆ ఇల్లు ఇక నరకంగా మారింది. భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. ఈ కథ వింటుంటే మీలో చాలామందికి మీ జీవితంలో జరిగిన ఏదో ఒక వాస్తవ సంఘటన ఖచ్చితంగా గుర్తు వస్తూనే ఉంటుంది. మీరు కూడా ఇలాంటి మాటల మోసానికి గురై ఉంటే కమెంట్లో శనిదేవాయ నమః అని రాయండి. ఇది మీకు మీ లోపలి ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. అయితే ఇక్కడే మీరు అసలైన నిజాన్ని గ్రహించాలి. ఆ ఇల్లు నాశనమవ్వడానికి ప్రధాన కారణం ఆ మహిళ రాక మాత్రమే కాదు. అసలు సమస్య అంతా ఆ కుటుంబ సభ్యులు పెట్టుకున్న హద్దులు లేకపోవడంలోనే ఉంది. ఒక బయటి వ్యక్తికి తమ వ్యక్తిగత జీవితంలో ఎంతవరకు స్థానం ఇవ్వాలో నిర్ణయించుకోకపోవడమే వారు చేసిన అతిపెద్ద తప్పు. తన జీవిత భాగస్వామితో నేరుగా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకునే కమ్యూనికేషన్ లేకపోవడం, ఒక మూడవ వ్యక్తి మాటలను గుడ్డిగా నమ్మడం, ఏమాత్రం ఆలోచించకుండా చెడు నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కలిసి ఆ కుటుంబాన్ని నాశనం చేశాయి. ఆ మహిళ కేవలం ఆ గొడవలను పెంచే ఒక సాధనంలాగా పనిచేసింది అంతే. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అది కేవలం మనల్ని మనం సమీక్షించుకోవడానికి వచ్చిన ఒక అవకాశమని గుర్తించాలి. మీ కుటుంబ బంధాలు ఎంత గట్టిగా ఉన్నాయో పరీక్షించుకునే సమయం అది. ఆ పాఠం నేర్చుకోకుండా ఆ మహిళను తిట్టుకుంటూ కూర్చుంటే మీకు పోయిన డబ్బు, పోయిన ప్రశాంతత తిరిగి రావు. మీరు మీ పద్ధతిని మార్చుకోవాలి. ఇతరులకు మీరిచ్చే స్వేచ్ఛకు ఒక అడ్డుకట్ట వేయాలి. ఇక మనం టైటిల్లో ప్రస్తావించిన ఆ పేరు గురించి, ఆ అక్షరాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. మీరందరూ ఇంతసేపు ఆ పేరేమిటో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురుచూసి ఉంటారు. జ్యోతిష్య శాస్త్రంలో నామ నక్షత్రాలు, సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ మరియు శబ్ద తరంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మకర రాశి వారి గ్రహస్థితులకు కొన్ని నిర్దిష్టమైన అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తుల మధ్య సహజంగానే ఒక ఘర్షణ వాతావరణం ఉంటుందని కొంతమంది సాంప్రదాయ జ్యోతిష్య పండితులు విశ్వసిస్తారు. ముఖ్యంగా రాహువు, కేతువు లేదా కుజుని ప్రభావం బలంగా ఉన్న అక్షరాలతో మొదలయ్యే పేర్లు, ఉదాహరణకు స, మ లేదా క అనే అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు మకర రాశి వారి జీవితంలోకి వచ్చినప్పుడు ఆ సంబంధం మొదట్లో చాలా ఆకర్షణీయంగా అనిపించినా దీర్ఘకాలంలో అది విపరీతమైన మనస్పర్ధలకు దారితీస్తుందని చెబుతుంటారు. మీరు గమనిస్తే మీ జీవితంలో మీకు తీరని నష్టం చేసిన వారి పేర్లు ఈ అక్షరాలతో మొదలై ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడే మీరు అత్యంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన జ్యోతిష్య రహస్యం ఉంది. పేరులో స లేదా మా అనే అక్షరం ఉన్న ప్రతి మహిళ మీ జీవితాన్ని నాశనం చేస్తుందని గుడ్డిగా నమ్మేయకండి. అది నేను మీకిస్తున్న తప్పు సలహా అవుతుంది. ఒక పేరుతో లక్షలాది మంది ఉంటారు. వారంతా చెడ్డవారెలా అవుతారు? ఒకే పేరున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు దేవతలా, మరొకరు రాక్షసిలా ప్రవర్తించడం మనం చూస్తూనే ఉంటాం. టైటిల్లో ఈ పేరున్న ఆడది అని ఎందుకు స్పష్టంగా చెప్పబడిందంటే, ఆ నిర్దిష్టమైన అక్షరాలతో పేరు ఉండి దానికి తోడుగా కొన్ని విషపూరితమైన లక్షణాలు కలిసినప్పుడు మాత్రమే ఆమె మీ పాలిట శనిదేవతలా మారుతుంది. ఆ లక్షణాలేమిటో మీరు గుర్తించాలి. వారు ఎప్పుడూ ఇతరుల గురించి నెగిటివ్గా మాట్లాడడం, మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న లోపాలను భూతద్దల్లో చూపించడం, మీ కుటుంబ సభ్యుల మధ్య లేనిపోని మాటలు కల్పించి చెప్పడం, మీ ఆర్థిక విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం, మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఏ పేరు ఉన్నా సరే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే ఇక ఆ పేరులోని అక్షరంతో పనిలేదు. ఆ ప్రవర్తనే మీ పాలిట అసలైన శత్రువు. ఈ వాస్తవాన్ని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే మీ ఇల్లు అంత సురక్షితంగా ఉంటుంది. ఎవరినైనా కేవలం పేరు చూసి వారిని అపార్థం చేసుకోవడం కంటే వారి మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని గమనించడం చాలా ముఖ్యం. ఇలాంటి లోతైన జ్యోతిష్య విశ్లేషణలు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇది నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుండి, ఇలాంటి వ్యక్తుల ప్రభావం నుండి బయటపడటానికి మరియు మకర రాశివారు తమ ఇంటి శాంతి కోసం చేయగల సులభమైన, హానికరం కాని ఆధ్యాత్మిక పద్ధతులను ఇప్పుడు చూద్దాం. ముందుగా, మీరు శనిదేవునికి సంబంధించిన సంప్రదాయ విశ్వాసాలను సరిగ్గా ఆచరించడం అలవాటు చేసుకోవాలి. శనిదేవుణ్ణి చూసి భయపడటం మానేసి, ఆయన కోరుకునే క్రమశిక్షణను మీ జీవితంలో భాగం చేసుకోండి. ప్రతి శనివారం మీ ఇంట్లో లేదా సమీపంలోని గుడిలో శనిదేవుణ్ణి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. సంప్రదాయం ప్రకారం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం, మనుషుల మధ్య ఉన్న కల్మషం తొలగిపోయి ఒక సానుకూల శక్తి ఏర్పడుతుందని పెద్దలు విశ్వసిస్తారు. మీ ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడైతే పరిశుభ్రత, ప్రశాంతత ఉంటాయో అక్కడ శనిదేవుని సానుకూల అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అవసరమైన వారికి, ముఖ్యంగా వికలాంగులకు, వృద్ధులకు లేదా ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం లేదా మీ శక్తి మేరకు సహాయం చేయడం శనిదేవునికి ఎంతో ఇష్టమైన కర్మ. పెద్దలను గౌరవించడం, మీ వృత్తిలో నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. వీటన్నింటికి మించి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడటం అలవాటు చేసుకోండి. ఎవరూ బయటి వ్యక్తులు చెప్పే మాటలు విని మీ సొంత వాళ్లను అనుమానించడం మానుకోండి. ఒకవేళ మీకనిపిస్తే ఈ విషయం మీకు ఉపయోగపడుతుందని భావిస్తే వీడియోను లైక్ చేయండి. చాలామంది మకర రాశి వారు చేసే మరో పెద్ద తప్పేమిటంటే, ఇలాంటి వ్యక్తులు తమకు హాని చేస్తున్నారని తెలిసిన తర్వాత వారితో పెద్ద గొడవలు పెట్టుకోవడం, వాగ్వాదాలకు దిగడం లేదా వారిని అవమానించడం లాంటివి చేస్తుంటారు. కానీ ఎవ్వరినీ ఇంట్లో నుండి తరిమేయడం, హాని చేయడం లేదా మూఢనమ్మకాల కారణంగా వారిపై కక్ష పెంచుకోవడం ఎప్పుడూ చేయకూడదు. ఆధ్యాత్మికంగా ఇది మీకు మరింత ప్రతికూల కర్మను తెచ్చిపెడుతుంది. మీరు చేయాల్సిందల్లా చాలా సింపుల్. మెల్లగా, ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా వారితో దూరం పాటించడమే. మీ ఇంటి గుమ్మం వారికి ఎప్పుడూ తెరిచి ఉంచకండి. మీ వ్యక్తిగత విషయాలు, మీ బ్యాంక్ బ్యాలెన్స్లు, మీ భార్యాభర్తల మధ్య జరిగే చర్చలు వారికి చెప్పడం పూర్తిగా ఆపేయండి. వారు వచ్చి ఏదైనా నెగటివ్ మాట చెప్పినా కేవలం చిరునవ్వు నవ్వి దానికి ఎలాంటి స్పందన ఇవ్వకుండా మౌనంగా ఉండిపోండి. మీరు వారి మాటలకు స్పందించడం లేదని వారికి అర్థమైనప్పుడు నెమ్మదిగా వాళ్లే మీ జీవితం నుండి, మీ ఇంటి నుండి తప్పుకుంటారు. ఇది మీరు పాటించాల్సిన అత్యంత సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన పద్ధతి. మీ ఇంటి చుట్టూ ఒక అదృశ్యమైన కంచెలాంటి రక్షణను మీరు మీ ప్రవర్తన ద్వారా మాత్రమే నిర్మించుకోగలరు. బహుశా మీలో చాలామందికి ఇప్పుడు ఒక బలమైన ఆలోచన వస్తూ ఉండవచ్చు. ఈ వీడియోలు చెప్పినట్లుగానే నా జీవితంలో కూడా అచ్చం ఇలాంటి వ్యక్తి ఉన్నారు. వారి మాటలు నమ్మి నేను మానసికంగా, ఆర్థికంగా చాలా నష్టపోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని. దయచేసి ఎలాంటి ఆందోళన చెందకండి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఒకసారి మనం ఒక కష్టాన్ని అనుభవించి దానికి కారణమైన మన తప్పులను తెలుసుకుని గుణపాఠం నేర్చుకుంటే ఆ సమస్య మళ్ళీ మన దరికి రాదు. మీరు పడిన కష్టం, మీరు కోల్పోయిన ప్రశాంతత అన్నీ కాలక్రమంలో సమసిపోతాయి. మీకు జరిగిన అన్యాయానికి ప్రకృతే ఏదో ఒక రూపంలో న్యాయం చేస్తుందని కొంతమంది ఆధ్యాత్మికంగా దృఢంగా నమ్ముతారు. కానీ మీరు చెయ్యాల్సిన పని ఒక్కటే. ఇకపై భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి తప్పులు చెయ్యకుండా ఉండటం. మీ ఇంటికి వచ్చేవారు ఎవరైనా సరే, వారు ఎంత తీయగా మాట్లాడినా వారి మాటల వెనుక ఉన్న నిజాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. మన చుట్టూ ఉన్న సంబంధాలు, మనం మాట్లాడే మాటలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. మీ ఆలోచనలు స్వచ్ఛంగా ఉన్నప్పుడు, మీ నిర్ణయాలు దృఢంగా ఉన్నప్పుడు, మీ కుటుంబ సభ్యుల పట్ల మీకు ఎవరూ చెరపలేని పూర్తి నమ్మకం ఉన్నప్పుడు ఏ పేరున్న మహిళ మరెవ్వరూ కూడా మీ ఇంటి ప్రశాంతతను నాశనం చెయ్యలేరు. ఈ పరిస్థితులను కొందరు శమి ప్రభావంతో అనుసంధానం చేస్తారు. కానీ ఆ ప్రభావాన్ని మీ మంచితనం, మీ వివేకంతో జయించే శక్తి మీ చేతుల్లోనే ఉందనే వాస్తవాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ మొత్తం వివరణ విన్న తర్వాత మీకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చే ఉంటుందని నేను నమ్ముతున్నాను. మకర రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది ఎవరో ఒకరు పుట్టుకతో తెచ్చుకున్న ఒక సాధారణ పేరు కాదని, అది పూర్తిగా మన జీవితంలోకి మనం ఆహ్వానించిన తప్పు సంబంధాలు, అవతలి వారికి మనం ఇచ్చిన హద్దులు లేని స్వేచ్ఛ, వారి మాటలు విని మనం తీసుకున్న చెడు నిర్ణయాలు, మన సొంత వాళ్లపై మనకు లేని నమ్మకం, కుటుంబంలో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం మరియు నిరంతరం మనం అనుమతించిన నెగిటివ్ వాతావరణం వల్లే అని మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది.
కాబట్టి కేవలం ఒక పేరు చూసి ఎవరినీ దూరం చేయకండి. అలా చేయడం వల్ల కొన్నిసార్లు నిజంగా సహాయపడే మంచివారిని కూడా మీరు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వారి ప్రవర్తనను మాత్రమే నిశితంగా గమనించండి. అవసరమైన చోట ఖచ్చితమైన ఆరోగ్యకరమైన హద్దులు పెట్టుకోండి. ఎవరైనా సరే, వారు ఎంత సన్నిహితులైనా సరే, మీ కుటుంబ గౌరవాన్ని, మీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే వారితో సంబంధాన్ని తెంచుకోవడానికి ఏమాత్రం భయపడకండి. మీ ఇల్లు మీకొక దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలోకి సానుకూల దృక్పథం, మంచి మనసు ఉన్న వ్యక్తులను మాత్రమే ఆహ్వానించండి. ఎవరి ద్వారానైతే మీ ఇంట్లో అశాంతి కలుగుతోందో వారిని సున్నితంగా, శాంతియుతంగా మీ జీవితానికి దూరంగా పెట్టండి. అదే మీరు చెయ్యగల అతిపెద్ద పరిహారం. చివరిగా, వీడియో మొదట్లో టైటిల్ చూసి బహుశా మీరు నిజంగానే కొంత భయపడి ఉండవచ్చు. ఆ సర్వనాశనం చేసే పేరేమిటో తెలుసుకోవాలని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసి ఉండవచ్చు. దానికి సమాధానం ఇప్పుడు మీకు దొరికింది కదా. మీరు భయపడాల్సిన అవసరం లేదని, కేవలం జీవితంలో రాబోయే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రమే ఉందని మీకు పూర్తి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. ఒక పేరులో ఎప్పుడూ ఏమీ ఉండదు. ఒక మనిషి వ్యక్తిత్వంలోనే, వారి చేతల్లోనే అంతా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుని ఆధ్యాత్మిక సందేశం ఎప్పుడూ మనుషులను అనవసరంగా భయపెట్టడం కోసం కాదు. ఆయన ఎల్లప్పుడూ కోరుకునేది మీ ఆలోచనల్లో క్రమశిక్షణ, మీ కర్మల్లో నిజాయితీ, మీ కుటుంబ బంధాల్లో సహనం, మరియు మీరు చేసే ప్రతి పనిపైన పూర్తి స్పృహ. ఈ ఉన్నతమైన లక్షణాలను మీరు అలవర్చుకుంటే మకర రాశి వారికి ఈ ప్రపంచంలో ఎదురు ఉండదు. మీ సహనానికి, మీ కష్టానికి శనిదేవుడు ఎప్పుడూ రెట్టింపు సానుకూల ఫలితాన్ని ఇస్తాడు. ఈ అద్భుతమైన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను, మోసాలను చూసి మీరు ఏమాత్రం కుంగిపోకండి. జీవితం అంటేనే ఎన్నో అనుభవాలు నేర్పే ఒక పెద్ద పాఠశాల. అందులో శనిదేవుడు ఒక కఠినమైన కానీ విద్యార్థి మేలు మాత్రమే కోరే ఒక గొప్ప ఉపాధ్యాయుడు. ఆయన అనుగ్రహంతో మకర రాశి వారి జీవితాల్లో ఇప్పటి వరకు ఉన్న చీకట్లు, ఆర్థిక కష్టాలు, కుటుంబ కలహాలు అన్నీ పూర్తిగా తొలగిపోయి మీ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం, ఐశ్వర్యం, సంతోషం, ఆయురారోగ్యాలు నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలతో మీ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు ఏవైనా సరిపోలి ఉంటే, మీరు నేర్చుకున్న పాఠం ఏమిటో మీ అనుభవాన్ని ఖచ్చితంగా కింద కామెంట్లో మాతో పంచుకోండి. మీ మాటలు, మీ అనుభవాలు ఈ వీడియో చూస్తున్న మరో నలుగురు మకర రాశి వారికి ఎంతో ధైర్యాన్ని, మార్గదర్శకత్వాన్ని ఇవ్వవచ్చు. ఎల్లప్పుడూ మంచిని నమ్మండి, మంచిని ఆచరించండి. శనిదేవుని అపార కృపా కటాక్షాలు మీపైన, మీ కుటుంబ సభ్యులపైన ఎల్లప్పుడూ ఉండుగాక.